శక్తి పథకం ద్వారా మహిళా సాధికారత సాధనలో కీలక పరిణామం. ఆధార్, ఓటర్, రేషన్ కార్డులో ఏదో ఒక దానితో ఆర్టీసీ బస్సులో మహిళలు ఉచిత ప్రయాణం చేయవచ్చు. మొత్తంగా 74% బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని కూటమి ప్రభుత్వం కల్పించింది. ఇతర రాష్ట్రాలకు తిరిగే సర్వీసులు తప్ప మిగిలిన బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ సర్వీసులో మహిళలకు ఇక పూర్తిగా ఉచితం. 11,449 బస్సులకు గాను 8,458 బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. స్త్రీ శక్తి పథకం కోసం కూటమి ప్రభుత్వం నెలకు 162 కోట్ల రూపాయలు, ఏడాదికి 1942 కోట్లు ఖర్చు చేస్తోంది. తెలంగాణలో ఇప్పటి వరకు 200 కోట్లు ఫ్రీ టికెట్ జారీ చేస్తే ఇక్కడ ప్రభుత్వంపై ఏడాదికి 6,700 కోట్ల భారం పడింది. కర్ణాటకలో 475 కోట్ల మంది మహిళలు ప్రయాణం చేస్తే ప్రభుత్వం 12,000 కోట్ల భారం భరించింది. ఇవన్నీ చూస్తున్న భారాన్ని లెక్క చేయక ఏపీలోని అక్క చెల్లెళ్ల కోసం సీఎం చంద్రబాబు నాయుడు స్త్రీ శక్తి పథకాన్ని అందుబాటులోకి తెచ్చారు.